సనాతన ధర్మం అంటేనే భగవద్గీతలో స్పష్టంగా లిఖించబడింది కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు. ఒకవేళ ఆ నర్సింగ్ ఆనంద్ గారు భగవద్గీతని పూర్తిగా వారు చదివి అర్థం చేసుకుని ఉంటే ఇలాంటి అనుచిత వాక్యాలు వారు చేయరు. దాదాపు వారికి నాకు తెలిసి సనాతన ధర్మం పట్ల కానీ భగవద్గీత పట్ల కానీ పూర్తి అవగాహన లేదని నేను అనుకుంటున్నాను. సనాతన ధర్మం అంటే సర్వే జనా సుఖినో భవంతు. ఈ సర్వంలో ఉండే ప్రతి వ్యక్తి సుఖశాంతులతో బ్రతకాలనేది భగవద్గీత చాటి చెప్పింది కాబట్టి అలాంటి భగవద్గీత చదివే గురూజీ మరి ఇంత పెద్ద వాక్యాలను ఎలా చేశారు? ఒక ప్రాఫిట్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మతానికి చెందిన పెద్ద వక్త వారిని దసరా పండుగ రోజు రావణాసుడితో పాటు దహన సంస్కారాలు చేయాలని మరి వారు ఏ ఉద్దేశంతో చెప్పారు? నా భారతదేశం అంటేనే ఒక సాంస్కృతిక దేశం, ప్రపంచ దేశాలలో శాంతిని పంచే భారతదేశంలో ఉంటూ అది ఒక దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఒక ధార్మిక సంస్థలో వారు ఈ వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. మీరు ఆలోచన విధంగా చెప్పారో లేక జనాలు చప్పట్లు కొడుతున్నారా అని ఏదో నోరు జారారో అది మీ విఘ్నతకి మేము వదిలిపెడుతున్నాము. తక్షణమే భారతదేశంలో ఉండే ముస్లింలకు కాకుండా ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు క్షమాపణలు కోరుతూ మీరు చెప్పినట్టు ఏదైతే అనుచిత వాక్యాలు ఉన్నాయో అది వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో మీకు సూటిగా హెచ్చరిస్తున్నాం. ఒకవేళ శాంతిభద్రంగా ఈ సమస్యను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో లా అండ్ ఆర్డర్ని మరి చేతిలో తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని ప్రభుత్వానికి కూడా నేను కోరుతున్నాను. దయచేసి నా దేశం అంటేనే శాంతియుతంగా ఉండే దేశం కాబట్టి ప్రపంచానికి చాటి చెప్పిన దేశం భారతదేశం. అలాంటి దేశంలో హిందూ ముస్లిం సిక్ సాయి హమ్ సబ్ భాయ్ భాయ్ అంటూ ఏకమై దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ దేశానికి మీలాంటి గురువులు కానీ మీలాంటి బాబాలా కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే దేశం అల్లకోలలం అవుతుంది. దేశానికి ఎలాంటి మనము మెసేజ్ ఇవ్వగలుగుతాం? దేశంలో అందరం ఏకమై బ్రతుకుతున్న ఈ సమయంలో ఈ తరుణంలో ఇలాంటి అనుచిత వాక్యాలు మీరు చేయడం సబబు కాదు. చెప్పిన మాటలు మీరు తక్షణమే రిజైన్ చేసుకోవాలి. సమాజానికి మీరు క్షమాపణలు కోరి శాంతియుతంగా ఈ దేశాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా ఒక సన్యాసి బాబా కాబట్టి వారికి కూడా చాలా సమాజం పైన భగవద్గీత పైన చాలా వారికి ఉన్న విశ్వాసం గొప్పది కాబట్టి యోగి ఆదిత్యనాథ్ గారు మీరు పరిపాలన చేస్తున్న రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి బాబాలు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. తక్షణం మీరు అక్కడ ఉన్న ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని మీకు కూడా విన్నవించుకుంటూ, నా తోటి ముస్లిం సోదరులారా, మీ అందరితో నా యొక్క విన్నపం అదేమిటంటే, ఒక హిందూ సోదరుడు హిందూ వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని విమర్శించాడు అనే మీరు అనుకుంటున్నారు. కానీ ఆ నిందలు చేసిన వ్యక్తి వాస్తవానికి హిందువే కాడు. ఆయన హిందువు కాడు అని నేను ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, మనము వైదిక సనాతన ధర్మాన్ని పరిశీలించినట్లయితే వైదిక సనాతన ధర్మంలో ఒక విషయం గట్టిగా చెప్పడం జరిగింది. అదేమిటి అంటే భగవద్గీత 12వ అధ్యాయం 13వ శ్లోకం, అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖాక్షమీ. ఏ జనులైతే ఏ భక్తులైతే అందరితో మైత్రితో కరుణతో స్నేహపూర్వకంగా ఉంటారో అలాంటి వారే నాకు ప్రియులు, అలాంటి వారే నాకు ఇష్టలు అని ఆ సర్వసృష్టికర్త అయిన దేవుడు భగవద్గీతలో తెలియస్తున్నారు. మరి ఈ స్వామీజీని చూస్తే ఆయన అందరితో మైత్రితో ఉన్నాడు అని ఎవరికైనా అర్థమవుతుందా? అందరితో మైత్రితో ఉన్న వ్యక్తి ఎవరి పట్ల అయినా ద్వేషాన్ని రగిలించే ప్రసంగాలు చేస్తాడా? దీన్ని బట్టి ఆయన హైందవ సనాతన ధర్మాన్ని అనుసరించట్లేదు, పాటించట్లేదు అని భగవద్గీత వెలుగులో మనము అర్థం చేసుకుంటున్నాము. అలాగే అతనిలో మానవత్వం కూడా లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాము, మానవత్వం ఉన్న వ్యక్తి మనుషులను ఏకం చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ కార్యక్రమం మేము భారతీయ జనతా పార్టీ తరఫున నిర్వహించుకుంటున్నాము అంటే భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరిని కూడా ఏకం చేస్తుంది. ఐకమత్యంతో పోరాడండి అని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. అందుకోసమే ఏ స్లోగన్ అయితే, ఏ వాక్యాలైతే వేద ఉపనిషత్తుల్లో ఉన్నాయో సర్వే జనా సుఖినో భవంతు అని,
ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి మన ప్రియతమ మోదీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఒక స్లోగన్ పెట్టారు, సబ్కా సాత్ సబ్కా వికాస్. ఆయన ఏ ఒక్క కులానికి మతానికి విరుద్ధంగా పనిచేయరు. అలాంటి గొప్ప ప్రధానమంత్రి ఉన్న మన దేశంలో ఇలాంటి పురుగులు ఉండడం సమంజసం కాదు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ, రెండో విన్నపం నా యొక్క హిందూ సోదరులతో నా యొక్క విన్నపం ఏమిటంటే, ఒకవేళ మీరు ఆ వ్యాఖ్యలు చేసింది మా హిందూ సోదరుడే అనే భ్రమలో ఉండి, కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు కాబట్టి మా హిందువే కదా అనే భ్రమలో ఉండి అతనికి వెనక్కి వేసుకోవడానికి ప్రయత్నిస్తే మీ వల్ల కంప్లీట్గా మొత్తం హైందవ సమాజానికే మరక అంటుతుంది. ఎందుకంటే ఇంతకు ముందే నేను చెప్పాను, నిజమైన హిందువు ఎవడు అంటే ఎవరి పట్ల ద్వేషము ఉండకూడదు, అందరి పట్ల ప్రేమ మాత్రమే ఉండాలి. సనాతన వైదిక ధర్మం ఏం చెప్తుంది అంటే, నీలో ఎదుటివారిని చూసుకో, ఎదుటివారిలో నిన్ను చూసుకో అనే బోధిస్తుంది. అందుకే నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలో శ్రీరామచంద్రుడిని చూస్తాను, అట్ ద సేమ్ టైం శ్రీరామచంద్రుడిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని కూడా చూస్తాను. నా దృష్టిలో ఇద్దరు కూడా సమానమే, ఇద్దరు కూడా ధర్మాన్ని బోధించడానికే వచ్చారు కాబట్టి ఇద్దరూ సమానమే, ఇద్దరికి కూడా సరైన గౌరవాన్ని మనమందరం కూడా అయ్యాలి. దీన్ని బట్టి నిజంగా సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నది నేనా లేక ఆ దొంగ స్వామీజీనా, ఇది మీరే డిసైడ్ చేసుకోవాలి. అలాగే నా యొక్క మూడో విన్నపం ఏమిటంటే, మత పండితులు ఎవరైతే ఉన్నారో, హైందవ వర్గంలో కానివ్వండి, ముస్లిం వర్గంలో కానివ్వండి, క్రైస్తవ వర్గంలో కానివ్వండి, మీరు చేస్తున్న ప్రసంగాలలో మీ భక్తులకు, మీ ముందర ఉన్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రేమను మాత్రమే పంచండి, ప్రేమపూర్విత వాక్యాలను మాత్రమే మీరు చెప్పండి వాళ్లకు. మనము ద్వేషాలను రగిలించుకోవడానికి లేనిపోని అపోహలను, లేనిపోని నిందలను వేసుకొని ఒకరినొకరం దూరం చేసుకునే బదులు ధర్మంలో ఉన్న సమాంతర విషయాలను ఒకరినొకరు బోధించుకొని అందరూ ఏకమై ఆ సర్వసృష్టికరణ దేవుణ్ణి ఆరాధిస్తే మేలు అని ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేసుకుంటూ, చివరిగా ఆ స్వామీజీని కఠిన శిక్ష పడేలా చేయాలి అని నేను ప్రభుత్వాన్ని కోరుతూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. తథాస్తు. జై హింద్. భారత్ మాతాకి జై.